సో, ప్రతిరోజు వాకింగ్, జాగింగ్ లేదంటే జిమ్‌కి వెళ్లి వర్కౌట్ చేయటం అండ్ ఎస్పెషల్‌గా మనందరం చేస్తున్న ఈజీ పని ఏంటి అంటే డైటింగ్ అనమాట. సో, ఇన్ని చేసినా సరే వెయిట్ లాస్ కనిపించట్లేదు అని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? యెస్. మీ అందరి కోసం ఒక చిన్న చిట్కా అనమాట. అది మనందరికీ తెలిసిందే. అదే స్విమ్మింగ్. కేవలం సమ్మర్‌లో మాత్రమే చేయాలి. సమ్మర్ ఓవర్ హీట్ ఉంది కాబట్టి స్విమ్మింగ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు కానీ స్విమ్మింగ్ అనేది మన నిత్యం చేసుకోవచ్చు. ఏ సీజన్‌తో సంబంధం లేకుండా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. కానీ ఈ స్విమ్మింగ్ వెనకాల నిజంగా ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా? ఒక్క స్విమ్మింగ్ చేస్తే గనక మనం ఇంకే వాకింగు, జాగింగు, వర్కౌట్స్ లేదంటే జిమ్‌కెళ్ళి చేయాల్సిన వర్కౌట్స్ కానివ్వండి, హెవీ వెయిట్స్ లిఫ్టింగ్ కానివ్వండి, లేదంటే డైటింగ్ ఇవన్నీ ఏం అవసరం లేదు. ఈ స్విమ్మింగ్ అనేది మన బాడీకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45 మినిట్స్ స్విమ్మింగ్ చేశామనుకోండి, అసలు బాడీ కూడా ఎంత యాక్టివేట్‌గా బాడీలో ఉండేటువంటి అన్ని ఆర్గాన్స్ కూడా చాలా యాక్టివేట్ అయిపోతాయి. మనకి ఎస్పెషల్‌గా ఈ మధ్య కాలంలో అందరికీ వస్తున్నటువంటి సమస్య ఏంటి అంటే హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్. సో, వీటికి అసలు స్విమ్మింగ్ చేయటం వల్ల హార్ట్ స్ట్రోక్ సమస్యలు రావు అనమాట. సో, మనం బయట ఎంత కష్టపడ్డా కూడా 100 క్యాలరీలు, 200 క్యాలరీలు బర్న్ అవ్వడమే చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం కదా! మరి స్విమ్మింగ్ చేస్తే ఒక 1 అవర్‌లోనే మనకు 400 క్యాలరీలు బర్నింగ్ అంటే చాలా ఈజీ అని చెప్పొచ్చు కదా! యెస్. ఖచ్చితంగా స్విమ్మింగ్‌ని ట్రై చేసి చూడండి. స్విమ్మింగ్ వెనకాల ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్‌ని మీరు కూడా పొందండి.